హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రసం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో తరిగిన టొమాటోస్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంతమంది మిరియాల చారు చేసుకోవచ్చు, నార్మల్ చారు చేసుకోవచ్చండి. పసుపు కొద్దిగా వేసుకున్నాను. చింతపండు 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. పులుపు తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి. చారు పొడి 2 టేబుల్ స్పూన్స్. సాల్ట్ కొద్దిగా. నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకన్నీ బాగా కలిసాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు మనం బెల్లం కొంచెం యాడ్ చేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా స్టవ్ మీద పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత మనకి చారు ఉడికిందండి బాగా. కొంచెం అలా అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న కళాయి తీసుకొని అందులో మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఇవి మరీ మాడేంత వరకు ఉండకూడదండి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు చూసి తర్వాత తాలింపు దించుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేస్తున్నా అండి. ఇంగువ ఎందుకు వేస్తున్నా అంటే స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ అరుగుదలకు కూడా చాలా మంచిదండి ఇంగువ. వీలైతే ప్రతి కర్రీలోనూ వేసుకోండి. మన తాలింపు కూడా రెడీ అయింది. ఇప్పుడు ఆ తాలింపుని చారులో వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, మన చారు రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.